ఎన్డీఏ కూటమి పరిపాలన అధికారంలోకి వచ్చి కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ 2 సంవత్సరాలు పూర్తయిన శుభ సందర్భంలో ఈనాడు ప్రజలందరితో కూడా మమేకమయ్యే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎన్డీఏ కూటమి అంటే ఒక నమ్మకం, ఒక అభివృద్ధి, ఒక సంక్షేమం. అది ప్రజలు విశ్వసించారు కనుకనే ఊహించినటువంటి మెజార్టీలతో మరి రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి పాలనకు పట్టం కట్టడం జరిగింది. ప్రతిపక్ష పార్టీగా వైసీపీ పార్టీ 11 స్థానాలకే పరిమితమైంది. అటువంటి గొప్ప ఘన విజయాన్ని అందించిన ప్రజల విశ్వాసాన్ని, నమ్మకాన్ని నిలబెట్టుకోవడం కోసం కూటమి ప్రభుత్వం రేయింబవళ్లు అహర్నిశలు పనిచేస్తూ ఉన్నారనేది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి త్రయం. దానికి తోడుగా యువనేత లోకేష్ బాబు గారు రేయింబవళ్లు శ్రమిస్తూ 2 సంవత్సరాల కాలంలో 5 ఏళ్ల నాడు ఒక విధ్వంసకర, వినాశకర, అరాచక, అస్తవస్య చెత్త పాలన సరిదిద్ది 2 ఏళ్ల పాలనలో 2 ఏళ్లలో ఒక గాడిలో పెట్టి ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ కూడా ముందుకు తీసుకెళ్తున్నారు అనేది సుస్పష్టం. అభివృద్ధి, సంక్షేమం కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా సాక్ష్యాలుగా అభివృద్ధి కార్యక్రమాలు కనపడుతున్నాయి. చేపట్టిన పనులు, చేపట్టబోయే పనులు, మంజూరైన పనులు కనపడతా ఉన్నాయి. సంక్షేమం గతంలో ఆనాడు జరిగిన సంక్షేమానికంటే మిన్నగా ఈనాడు సంక్షేమం జరుగుతూ ఉంది. ఈనాడు కొత్తపేట నియోజకవర్గంలో వందలాది కోట్ల రూపాయల పనులు, అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ఉన్నాం. ఉదాహరణకి ఒక రోడ్లే చూసుకుంటే గుంతలు లేని రహదారులు ఈనాడు ఎన్డీఏ కూటమి పరిపాలనకు మచ్చుతున్నగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఏ పథకం చూసినా కూడా చాలా పగడ్బందీగా అమలు చేయడం జరుగుతోంది. దానికి ఈ మధ్య ప్రతిపక్ష పార్టీగా కూడా రానటువంటి వైసీపీ పార్టీ 2 ఏళ్ల పాలనని, ఎన్డీఏ కూటమి పాలన ప్రజలకు వెన్నుపోటు అంటూ వాళ్ళు కార్యక్రమాలు చేపట్టడం చాలా హాస్యాస్పదం. 2 ఏళ్ల పాలన ఈనాడు ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. 5 సంవత్సరాలు మీ పాలనకి చరమగీతం పాడి 2 ఏళ్లు పూర్తయినందుకు ప్రజలందరూ కూడా ఆనందం పడతా ఉన్నారు. 5 ఏళ్ల పాలనలో మీరు పొడిచిన వెన్నుపోటు, ప్రజలకు పొడిచిన వెన్నుపోటు, లేదా అభివృద్ధి మీద వేసిన మీరు గొడ్డలిపోటు, ఈనాడు అవన్నీ కూడా దూరమై రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకెళ్తుందని, ఒక అమరావతి అయినా, ఒక పోలవరం అయినా, ఏ కార్యక్రమం అయినా కూడా లక్షలాది ఉద్యోగాలైనా ఒక డిఎస్సి ద్వారా వేయలేదే మీరు 5 ఏళ్ల కాలంలో. ఈనాడు డిఎస్సి మీద 1 సంవత్సరం గడిచాక రకరకాల తప్పుడు ఆరోపణలతోటి మరి అవాకులు చవాకులు మాట్లాడినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. 16,347 ఉద్యోగాలు ఇచ్చారు. ఇంకో 10,000 ఉద్యోగాలు ఇవ్వబోతాం. మళ్ళా కొత్తగా 10,068 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వబోతా ఉన్నారు. 6,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు నియామకాలు చేపట్టడం జరిగింది. మీరు మాట్లాడతారు ఉద్యోగాల గురించి. డిఎస్సిలో ఏదో జరిగిందని లేనిపోని బురద జల్లుతూ ఉన్నారు. అటువంటి మరి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈనాడు మరి వెన్నుపోటు గురించి చెప్పాలంటే చాలా చరిత్ర ఉంటుంది. వెన్నుపోటు మరి కన్న తల్లిని, చెల్లిని కూడా మీరు ఏ విధంగా మరి ఈనాడు వెన్నుపోటు పొడిచారో ప్రజలందరికీ తెలుసు. ఒక వైసీపీ నేతగా ఆనాడు మీరు ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏరు దాటిన తర్వాత తెప్ప ఏ విధంగా తగలేస్తారో అందరికీ తెలుసు. వారం రోజుల్లో సిపిఎస్ అన్నారు, ఏమైంది? జాబ్ క్యాలెండర్ అన్నారు, ఏమైంది? మరి ఏ విధంగా మీరు ఏ కార్యక్రమాలు సక్రమంగా మీరు చేయగలిగారు? రాజధాని, ఇదే రాజధాని చెప్పి మీరు 3 ముక్కలాట ఆడలేదా? ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈనాడు అభివృద్ధి విషయంలో, సంక్షేమ విషయంలో ప్రజలు ఏ నమ్మకంతోడైతే, నేను కొత్తపేట నియోజకవర్గ శాసనగా పూర్తిగా ప్రజలకు రుణపడి ఉన్నాను. భారీ మెజార్టీతో నాకు ఇచ్చిన అవకాశానికి 2 సంవత్సరాలుగా నా వంతు కృషి నేను చేస్తూ ఉన్నాను. అధికారులు కానీ, ఎన్డీఏ కూటమి పెద్దలు కానీ, ప్రజలు కానీ సహకరిస్తూ ఉన్నారు. ఈ విధంగా అభివృద్ధి మా యొక్క నిబద్ధత. అభివృద్ధి తప్ప మరొక మాట ఏది కూడా ఎన్డీఏ కూటమి నేతలకి ఆలోచన లేదు. అసత్యాలు చెప్పడం కానీ, ఈనాడు వారలేక అభివృద్ధి చూసి వారలేక ఈనాడు ఏనుగు వెళ్తూ ఉంటే కుక్కలు మరుగుతాయి ఉంటే అలా ఉంది.
ఈనాడు ఎవరికి ఏనుగు వెళ్తే కుక్కలు మురిగినట్టుగా మా పరువు ఏం పోదు, కానీ ప్రజలు అన్ని వాస్తవాలు సమయం వచ్చినప్పుడు స్పందిస్తారు. ఈనాడు అభివృద్ధి గురించి ఇందాక నేను సమావేశంలో కూడా చెప్పడం జరిగింది. వాడపల్లి దేవస్థానం అభివృద్ధి కానించి లొల్లలాకుల దగ్గర నుంచి సమగ్ర రక్షిత మంచినీటి పథకం దగ్గర నుంచి అనేక రకాలైన కార్యక్రమాలు, లేదా సబ్ స్టేషన్ల దగ్గర నుంచి గ్రామాల్లో రోడ్లు, ఈనాడు డ్రైన్లు ఇక్కడ సాక్ష్యాలుగా ఉన్నాయి. నిన్న ఈ రోజు నేను అనేక మందిని సంక్షేమ కార్యక్రమాలు పొందుతున్న లబ్ధిదారులను కలిసినప్పుడు వాటి కళ్ళల్లో ఎంతో సంతోషాన్ని చూడటం జరిగింది. ముఖ్యమంత్రి సహాయ నిధి 10 కోట్ల రూపాయలు పైబడి 1500 మంది పైబడి ఈనాడు కొత్తపేట నియోజకవర్గంలో అందించడం జరిగింది. పార్టీ తరపున కూడా ప్రమాద బీమా కూడా అందజేస్తూ ఉన్నారు. అదే కాకుండా ఇక తల్లికి వందనం అందరి బిడ్డలకి ఇస్తూ ఉన్నారు. రైతు అన్నదాత సుఖీభగంద రైతు కోసం అందరికీ కూడా ఒక విడత 20,000 రూపాయలు ప్రతి ఒక్కరికి వేయడం జరిగింది. మరలా మొదటి విడత కొద్ది రోజుల్లో వేయబోతూ ఉన్నాం. మళ్ళా వచ్చే జూలై నెలలో తల్లికి వందనం కూడా మళ్ళీ అమలు చేయబోతూ ఉన్నారు. ఈ విధంగా ప్రజలకు ఏది అవసరమో ఏది చేయాలో ఎంఎస్ఎంఈలు కానీ, దేవరపల్లిలో 15 కోట్లతో ఎంఎస్ఎంఈ ప్రాజెక్ట్ కట్టాం. లేదా ఈనాడు చేనేత కానీ, లేదా మత్స్యకారు వారు కానీ, ఏ అయితే కులములు ఆటో డ్రైవర్లు కానీ, ఒక పక్క అన్నా క్యాంటీన్లు కానీ, లేదా శ్రీశక్తి ఉచిత బస్సు కానీ, ఉచిత గ్యాస్ సిలిండర్లు కానీ, ఎక్కడికక్కడ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ముందుకెళ్తా ఉన్నారు. అన్నీ కూడా గత ప్రభుత్వంలో ఇచ్చిన దానికంటే పెన్షన్లు కూడా మిన్నగా ఇస్తూ ఉన్నాం. 3,000 పెన్షన్, 4,000 ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి ఇస్తూ ఉన్నారు. ప్రభుత్వం రాని 3 నెలల ముందు నుంచి కూడా 7,000 రూపాయల పెన్షన్ మొదటి విడత పంపిణీ చేసి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకుంది. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క సుదీర్ఘమైన అనుభవం, మరొక పక్క పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి చిత్తశుద్ధి, ఒక పక్క మోడీ గారి యొక్క సంపూర్ణమైనటువంటి మద్దతు, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ముందడుగు వేస్తూ ఉన్నాయి. ఇన్ని 2 సంవత్సరాల్లో పరిపాలన ఎక్కడుందో ఏం జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితుల్లో కేంద్ర ప్రయోజిత పథకాలన్నీ కూడా మంట కలిసిపోయాయి. ఈనాడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్రాన్ని నిధులు అడిగితే మీరు గత ప్రభుత్వం చేసిన తప్పుదానికి, గత ప్రభుత్వంలో రాష్ట్ర యొక్క వాటా చెల్లించకుండా ఆ పథకాలన్నీ నీరుగార్చినందుకు, ఆ పథకాలన్నీ సక్రమంగా అమలు చేసి మళ్ళా మీరు యూటిలైజేషన్ సర్టిఫికెట్లు ఇవ్వండి, అప్పుడు నిధులు ఇస్తాను తప్ప గత ప్రభుత్వం చేసిన తప్పుదాలకు మీకు ఈ రోజున ఈ పథకాలకు వెంటనే అవన్నీ చక్కదిద్దితేనే కానీ మీకు నిధులు ఇవ్వలేవనే పరిస్థితి ఈనాడు కేంద్ర ప్రభుత్వంలో చూస్తూ ఉంటాం. ఉదాహరణ చూసుకోండి, జలజీవన మిషన్ కానీ, ఈ రకంగా ఎన్నో పథకాలు, అది హౌసింగ్ కానీ, అవన్నీ కూడా ఈనాడు రెగ్యులేట్ చేస్తూ ఒక దారిలో పెడుతూ గతంలో చేసినటువంటి అవకతవకలన్నింటినీ కూడా సరిదిద్దుకుంటూ ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. 2 సంవత్సరాల్లో కూడా ఇంత తొందరగా ఈ ప్రభుత్వం కుదురు పడుతుందని నాలాంటి సీనియర్ శాసనసభ్యుడిని, సుదీర్ఘ రాజకీయ అనుకున్న వాడిని నేను కూడా తలంచలేదు. ఏ రకంగా ఈ ప్రభుత్వం నడుస్తుంది, చంద్రబాబు నాయుడు గారు ఎంత అనుభవం ఉన్నా నిధులు ఉండాలి కదా, ఏ విధంగా వెళ్తుందంటే మరి నాకే ఆశ్చర్యం వేస్తూ ఉంది. కేవలం 2 సంవత్సరాలు తిరగకుండా ఇంత గొప్పగా అభివృద్ధి చేయగలిగామా, ఇంత గొప్పగా సంక్షేమం అమలు చేయగలిగామా, ఇంత గొప్పగా 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు అసలు ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి డ్యామేజ్కి పరిశ్రమలు పారిపోయాయి అన్నాడు. ఆంధ్రప్రదేశ్ వైపు ఎవరు కన్నెత్తి చూడలేదు. అటువంటి పరిస్థితుల్లో ఒక బ్రాండ్ ఇమేజ్, బ్రాండ్ అంబాసిడర్ 2 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ యొక్క కీర్తి పతాకం ప్రపంచంలో ఎగరవేస్తూ లక్షలాది ప్రపంచంలోనే గొప్ప దిగ్గజ సంస్థలన్నీ కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తరలి వస్తున్నాయంటే అది యొక్క పరిపాలన యొక్క గొప్పతనం, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషి, వారి యొక్క సమన్వయం, కేవలం అభివృద్ధి. రాష్ట్రం అడుగంటిపోయింది, ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలి, ఏదో విధంగా దీన్ని తీర్చిదిద్దాలనే తపన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా రాజకీయాలు కూడా ఆశించకుండా, రాజకీయ ప్రయోజనాల కోసం చూడకుండా, మోడీ గారు కూడా పరిపూర్ణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నష్టపోయింది, ఆదుకోవాలని ఆయన స్పందిస్తున్న తీరు, చంద్రబాబు లోకేష్ గారు చేస్తున్న కృషి, ఈనాడు ఈ రాష్ట్రం ఈ విధంగా ముందుకెళ్తా ఉంది. దాన్ని గుర్తించకుండా, దాన్ని గమనించకుండా రాజకీయాలే ద్వేయం, ఇంకా రాజకీయాల కోసమే ఉన్నాం,
గత 5 ఏళ్ళు ఒక్క ఛాన్స్ ప్లీజ్ తోటి ఈ రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేసాం, అన్ని రంగాలు కుదేలు చేసాం, వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టించాం. మరలా ఈ రాష్ట్రానికి మళ్ళా అధికారం కోసం నేను ఏదైనా చేస్తానని మాట్లాడుతూ ఉన్నారంటే మీకు అసలు సిగ్గుందా అని అడుగుతున్నా వైసీపీ నేతలారా. మీది మళ్ళా వెన్నుపోటుని తయారవుతారా? మీరు చేసిన వెన్నుపోట్లకే ప్రజలు ఈ విధంగా, ఇప్పుడు ఈ రాష్ట్రం ఈ విధంగా ఇప్పుడే ప్రజలకు చేరుకున్నారు. దీనికి తగిన మళ్ళీ పరిహారం, ఇంకా మీరు ఇదే పరిస్థితిలో ఉంటే అసలు మీ అడ్రస్ కూడా గల్లంత అవుతుందని తెలియజేస్తూ, ఈనాడు ఈ యొక్క ప్రజా విజయం ఇది. ప్రజలే ఆనాడు కోరుకున్నారు, నమ్మకం, అభివృద్ధి, సంక్షేమానికి కోరుకున్నారు. అది ఈ ప్రభుత్వం అది అమలు చేస్తుంది, భవిష్యత్తులో కూడా అమలు చేస్తుంది. దీని కారకులైన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, 2 సంవత్సరాల పరిపాలనలో సహకరించిన వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది కంటిన్యూ అవుతుంది. మరింత కొత్తపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం ఒక పక్క జనసేన పార్టీ తరఫున, మరొక పక్క బీజేపీ పార్టీ తరఫున అందరం కూడా ఎన్డీఏ కూటమి ముందుకెళ్తుంది. అందరూ కలిసికట్టుగా పనిచేస్తామని తెలియజేసుకుంటూ, నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరెన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కొత్తపేట నియోజకవర్గాలు అమలు చేయడానికి ఆ భగవంతుడు ఆశీస్సులు, మా పెద్ద నాయకుల ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాను.